ఉద్యోగంలో చేరి 2 నెలలైంది. ఒక్క ఫోన్ అమ్మావు. ఎవడికి అమ్మావు వాటి అడ్రస్ కూడా మన దగ్గర లేదు. ఎందుకయ్యా అంజలిని చూసి బుద్ధి తెచ్చుకో. చి సార్ రావయ్యా, నువ్వు ఒక్కడవే కాస్త కంపెనీకి ఆధారం. నువ్వు లేకపోతే కంపెనీ మూసేసుకోవాల్సిందే. ఏంటయ్యా ఉద్యోగం మానేస్తున్నావా? అవును సార్. ఎందుకు? మొన్న ఈ మధ్య పెళ్లి చూపులకి వెళ్ళానండి. ఎక్కడ పనిచేస్తున్నావు అని అడిగారు. మన సైలెన్స్ ఇండియా మొబైల్లో పనిచేస్తున్నానని చెప్పానండి. మరి ఇంకే పిల్లలు ఇస్తానని ఎగిరి కంతేస్తుంటాడే. ఎగిరింది నిజమే గానీ పిల్లనివ్వడానికి కాదు, మరి తన్నడానికి. ఎందుకు? పాపం పిల్ల తండ్రి మన పాత కస్టమర్ అటండి. మనం పంపిన దొంగ బిల్లు చూసి హార్ట్ అటాక్ తో పోయాడట. మళ్ళీ సింపేరెత్తితే చంపేస్తామన్నారు. అబ్బో సింపేరు ఇస్తే చంపేస్తాడు కదా. రేయ్ నువ్వు ఎన్నైనా చెప్పరా, నేను ఇక్కడికి వచ్చింది సరదాగా ఎంజాయ్ చేయడానికి. నా వల్ల కాదు, నన్ను వదిలే అంతే. ఈ ఒక్కసారి ఒప్పుకోరా, బాగుంటది యాడ్ ఇది. ఏంట్రా ఒప్పుకునేది? ఏదో ఫ్రెండ్ కదా యాక్టింగ్ ఒప్పుకుంటే డ్రైవర్తో రోడ్డు మీద పరిగెత్తిస్తావా? మొన్న కొంచెం ఉంటే పోలీసులు పట్టుకునే వాళ్ళు తెలుసా? నా వల్ల కాదురా, నన్ను వదిలే. అరే ఇది ఆ టైప్ కదరా, ఇది బ్రహ్మాండం యాడ్ రా. ఇది కానీ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ అయితే నువ్వు పెద్ద హీరో అయిపోతావు, నేను పెద్ద డైరెక్టర్ అయిపోతాను. ఈ ఒక్కసారి ఒప్పుకోరా బాబు. సరే కానీ ఏం చేస్తా? అయ్యి బాబే ఒప్పేసుకున్నాడు రా, పరుగులు పెట్టండి. రాఘవా రెడీనా? రెడీ సార్. అది మా ఇద్దరు బాగా తీయాలి, ఓకేనా? సూపర్ గా తీస్తా సార్. రెడీ కదా? రెడీ. స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. చంపేస్తాను రా, నిన్ను వదిలిపెట్టాను రా. సార్ నన్ను ఏం చేయకండి సార్, నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు సార్, నన్ను వదిలేండి సార్. టైం అయిపోయింది రా, నిన్ను వదిలిపెట్టాను రా. సార్ ఇలాంటి పని ఇంకెప్పుడు చేయండి సార్. నిన్ను వదిలిపెట్టే సమస్య లేదురా సార్, ఈ ఒక్కసారి వదిలేండి సార్. నా ఇంట్లో ఉంటూ నా ఉప్పు తింటూ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావురా? నువ్వు దేవుడు లేకడన్నా, నన్ను వదిలేండి, పట్టుకుంటాను. రే ఏంట్రా ఇది, దీనికి బ్లడ్ లేదు. హలో ఇన్స్పెక్టర్ శివమణి 9848022238. నేనే చెప్పు సార్ ఇక్కడ ఛాయా అపార్ట్మెంట్స్ లో మర్డర్ జరిగింది సార్. అవునా? అవును సార్, ఎవరో ఒకరిని చంపేసి పైనుంచి కిందకి తోసేశాడు. పొద్దున్నే భలే బోడి దొరికిందప్ప. మొత్తం దొరికితే నేను రాకుండాటానా? అవునులే గాని శవాన్ని ఆడే ఉండమని చెప్పు. నువ్వు అనే ఉండు. నీ పేరేమి? హలో హలో అమ్మే, రేయ్ ఛాయా అపార్ట్మెంట్స్ కింద పోనీ, ఆడ మంచి శవం ఉండాలి కదా. మేడ నుంచి దూకినా గోడ నుంచి దూకినా మీ బాడీ వణకదు బెణకదు. జంప్ వెల్ పరుపులు మీ దూకుడికి మంచి నేస్తం. సూపర్. చిచ్చి ఇదేదో డబుల్ మీనింగ్ డైలాగ్ లా ఉందిరా. నీకు అలా అర్థమైందా? ఇది కూడా బానే ఉంది, ఒక్కొక్కరికి రకంగా అర్థం అవుద్ది. క్రియేటివ్ బ్రెయిన్. రే పరుపులుంది పడుకోవడానికి, ఇలా దూకడానికి ఆత్మహత్యలు చేసుకోవడానికి కాదు. చా మా తెలియదు, మరి నువ్వు చెప్పాలి. రేయ్ నేను తీసిన యాడ్ రిలీజ్ అవనే ఆంధ్రదేశంలో ఉన్న టీవీలన్నీ షేక్ అయిపోతాయి. ఆ షేక్ పక్కన పెట్టండి, అర్జెంట్ గా పరుపులకి రెంట కట్టకపోతే మీకు షేక్ అయిపోయి మా పేక. ఎక్కడా ఎక్కడేదో వంట జరిగిపోయినాడటనే. ఎక్కడా? నమస్తే సార్. నువ్వేడా వాచ్మెన్వా? అవును సార్. ఈడేదో మర్డర్ జరిగినాదటనే. ఏం లేదు సార్. ఏం లేదా? యాడ శవం వాసన గుడిక రావడం లేదే. ఇంకా నిలబడి చూస్తారేమే. ఎక్కండి, నోటికాడి శవం పోయినే. వదిరా హెల్ప్ యూ. ఏంటండి ప్రాబ్లం? పెట్రోల్ అయిపోయిందా? ఇగ్నిషన్ ప్రాపర్ గానే ఉందా? ఉండండి నేను చూస్తాను. వెళ్ళండి, పర్వాలేదు వెళ్ళండి. పర్లేదు మేడం, వద్దండి. అమ్మాయిని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాం? అది కాదు మేడం, మీరు జరగండి, హెల్ప్ చేస్తాను కదా. మీరు జరగండి. హలో కవిత, చెప్పవే. ఎక్కడున్నావే? ఆఫీస్ లో ఉన్నాను. ఏంటి? నేను చాలా భయంకరమైన సిచ్యువేషన్ లో పడిపోయానే. ఏమైందే? చాలా టెన్షన్ గా ఉంది. నువ్వు ఎక్కడున్నావు? ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా రాలేదని బాస్ ని తిడుతున్నాడు తెలుసా? బాస్ తిడుతున్నాడా? అవునే. వాడి వల్లనే నేను ఇక్కడికి వచ్చాను. ఛీ వెదవా. ఇంకో గంట తర్వాత కూడా నేను రాకపోతే పోలీసులకు ఫోన్ చేయి. దేనికే? ఏమైంది? మా డాడీ కూడా అర్జెంట్ గా ఫోన్ చేయి. అసలు ఏం జరిగిందే? ఎందుకంత కంగారు పడుతున్నావు? ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. రోడ్ నెంబర్ 22 జూబ్లీ హిల్స్. ఓకే ఓకే. అర్థమైందా? నువ్వు మర్చిపోతే ప్లీజ్. అలాగే. గుర్తు పెట్టుకో. ఓకే ఓకే. వెంటనే ఫోన్ చేయి. సరే సరే. ఏంటండి ఏదో ఫారెస్ట్ లో ఉన్నట్టు టెన్షన్ పడుతున్నారేంటి? అబేబే అదేం లేదండి. మీరేం చేస్తుంటారండి? నేను సైలెన్స్ ఇండియా మొబైల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నానండి. దట్స్ నైస్. మీ వెహికల్ రెడీ అండి. థ్యాంక్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ,
మీరు సెల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తున్నారని చెప్పారు కదా, మీ దగ్గర ఉన్న స్కీమ్స్ ఏంటో చెప్తారా? 500 రూపీస్ కడితే 1000 రూపీస్ టాక్ టైం ఫ్రీ, ఇన్కమింగ్ 2 రూపీస్, అవుట్ గోయింగ్ ఫ్రీ. అవుట్ గోయింగ్ ఫ్రీయా? అదేం స్కీమ్ అండి? అది మీరు ఒక పని చేయండి ప్లీజ్, ఆఫీస్కి వచ్చి కలవండి. ఏమండి కార్డు ఇచ్చి వెళ్ళండి. హాయ్ రోజీ, హౌ ఆర్ యూ? ఫైన్. ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు? మా ఆఫీస్లో వెదవునట్లే, వాడు ఈ మధ్యలో వదలడం లేదు. ఓ ఎదవంటే మీ ఆఫీసరేగా? అవును, నీకెలా తెలుసు? నాకెందుకు తెలీదు, వాడంత ముందు మా మేనేజరేగా. ఏంట్రా నేను ఎదవనా? ఎదవ కింద పని చేసేవాడు నువ్వెంత ఎదవరా? కుదో పని చూసుకో. రే నువ్వేంట్రా అక్కడ అమ్మాయిలతో ఎక్కడ పక్క పక్కలో పో అమ్మాయి నువ్వు పని చూసుకో. ఫోన్ ఒకటి. హలో, మీకే ఎదవ కావాలండి? నేను కస్టమర్ నండి, నాకు ఫోన్ కావాలి. కొంచెం అంజలి గారికి ఇస్తారా? కస్టమర్ అయితే అంజలి కర్మ ఆఫీస్ మొత్తం పిలుస్తారు. అంజలి కస్టమర్ రా, జాగ్రత్తగా డీల్ చేయి. అమ్మో. హలో 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 ఆ, హలో, ఎవరండి? నా పేరు సందీప్ అండి. నాకు ఫోన్ కావాలి, అందుకోసమే ఫోన్ చేశాను. ష్యూర్ మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి, అక్కడికి వచ్చి కలుస్తాను. ఓకే మీరు మధురానగర్ రోడ్ నెంబర్ 2లో ఉన్న బేకరీ దగ్గరికి వచ్చేసేయండి. మావా నీ ఫోన్ రెడీరా? అదేలేరా, అదంతా నీకు అనవసరం. అర్జెంట్గా నువ్వు 2 ఫోటోలు తీసుకొని మన బేకరీ దగ్గరికి వచ్చేసాయి. మనం ఎప్పుడు తీయడం కానీ తెగలేదే. అదే ఇప్పుడు దిగేసి మన రెగ్యులర్ ప్లేస్ బేకరీ దగ్గర పట్టుకొచ్చేసాయి. అది కదా రే. వెళ్ళిపోయాడు. హాయ్, ఐఎమ్ సందీప్. నేనేనండి మీకు ఫోన్ చేసింది. ఏంటి అలా కంగారు పడుతున్నారు? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. రండి అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఎండలో అలసిపోయి వచ్చినట్టున్నారు, ఏమైనా తీసుకుంటారా? ఏం వద్దు. ఉండండి, కూల్ డ్రింక్ తెస్తాను. హలో, ఎస్ఐ శివమణి గారా? సార్, ఆ రోజు మర్డర్ చేసిన వ్యక్తి ఇక్కడే మధురానగర్ ఈట్వే బేకరీలో ఉన్నాడు. మీరు తొందరగా వస్తే వాడిని పట్టుకోవచ్చు. ప్లీజ్ త్వరగా వచ్చేయండి. తీసుకోండి. చూసారా, ఆ రోజు రోడ్డు మీద కార్డు తీసుకోవడం వల్ల ఎంత ఉపయోగం. అవునండి. మీ వాయిస్ చాలా బాగుందండి. ఓ థ్యాంక్స్. ఫోన్ ఇచ్చిన తర్వాత టచ్లో ఉంటారుగా? ఎందుకు? అంటే అది నాకు కాదండి, కస్టమర్కి. ఓ ఏమైనా మిమ్మల్ని ఇలా కలవడం చాలా థ్రిల్లింగ్గా ఉందండి. ఈ రోజు మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎవరు ఇక్కడ నాకు ఫోన్ చేసినది? సార్ నేనే సార్. నువ్వేనా? అవును, వీడే సార్ ఆ మర్డర్ చేసింది. లేరా లై రా. ఏమ్రా, మర్డర్ చేసి పారిపోదామనుకున్నావా? నేను మర్డర్ చేయడం ఏంటి సార్? అంజలి గారు ఏంటిది? నాతో తమాషాలాడాకు, పిండి లేపుతా. అవు శవాన్ని ఎడదా పెట్టినావురా? మర్డర్ ఏంటి, శవం ఏంటి సార్? ఏంటండి ఇది? అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె, నోట్లో ఏలు పెడితే కొరక లేకుండా ఉన్నాడమ్మయ్యుడు. రేయ్, ఈ అమ్మి షానాతులు నాకు ఫోన్ చేసినది. మొన్న రోడ్డు మీద మిస్ అయిన వెంటనే ఇప్పుడు అడిగిపోతావు. సార్ నాకేం తెలియదు సార్, నేను ఎవరిని చంపలేదు సార్. వాట్ ఈస్ దిస్ అంజలి? సార్ వీడిని నమ్మకండి సార్, అబద్ధాలు చెప్తున్నాడు. వీడే చంపాడు సార్. ఇదిగోరా మా ఫోటోలు. నమస్తే సార్. సార్ వీడిని చంపాడు సార్. చంపి పైనుంచి కింద తోసేశాడు. ఏంటి, నన్ను చంపి పైన తోసాడా? అది నువ్వు చూసావా? ఓహో అదే సార్, మేము అది యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేశాం సార్. అది అమ్మాయి చూసి అపార్థం చేసుకుంది. ఏమమ్మా ప్రతికి మాట్లాడుతుండే వాడిని సచినాడని చెప్తాండావే? ఏం మెంటలా అట్లా తొండవా నాతో? సారీ సార్. సార్ అమ్మాయి ఏదో తెలియక ఫోన్ చేసి ఉంటుంది, మమ్మల్ని వదిలేండి సార్, మేము వెళ్ళిపోతాం. అడిగిపోతారా మీరు? ఏం గుర్తుపట్టలేదు అనుకున్నారా? ఆ పొద్దు సెంటర్ లో నన్ను చనిపోయింది మీరే కదూ. ఊరుకోండి సార్, మేము సెంటర్ లో కొట్టాం, సైడ్ లో కొట్టాం కానీ మీరు ఆడ కొట్టినారు, ఆడ మీకు సున్నం పెడతారా? తీసుకోండి.